వరంగల్ జిల్లాలో బీజేపీ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన నాయకులకు కండువా కప్పి మాజీ ఎమ్మెల్యే నరేందర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. రామారావు మంచితనం చూసే వారి డివిజన్ కార్యకర్తలను ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నామన్నారు. రామారావును కడుపులో పెట్టుకుని సరైన గౌరవం ఇచ్చి కాపాడుకునే బాధ్యత తమదన్నారు. బీసీ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. నరేందర్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొగ్గపడ్డటువంటి ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా సోదరుడు రాంప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీను వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణ మొట్టమొదటిగా మా యొక్క 21 డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు అందరూ కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, హక్కును చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు, నేను అందరం కలిసి ముఖ్యమడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం. ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్ని